హిమబిందు అని చెప్పి ఒక తల్లి తన బిడ్డను పోగొట్టుకుని మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో తిరిగి రోకాలకు వెళ్లినటువంటి ఆ తల్లి యొక్క ఆవేదనని అర్థం చేసుకుని యువతంతా కూడా రియలైజ్ అయి మనం ఎప్పుడు కూడా స్పీడ్ పోకూడదు. తల్లిదండ్రులు ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రోడ్లు కానీ పాపులేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు సహకరించవు, విస్తీర్ణం కానీ ఇవన్నీ కూడా సహకరించవు. కాబట్టి స్పీడ్ తగ్గించండి, స్పీడ్ వెళ్ళవద్దు. అదేవిధంగా హెల్మెట్ ధరించండి, అన్ని సెక్యూరిటీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకోండి అన్నటువంటి సందేశాన్ని ఇచ్చేందుకు ఈ యొక్క ప్రోగ్రాం అరేంజ్ చేయబడింది. అదేవిధంగా ఈవ్ టీసింగ్, ఆడపిల్లల్ని వేధించవద్దు. ఎందుకనంటే ప్రతి తల్లి చెల్లి అక్కని మనం చేసేటటువంటి ముందు దృష్టిలో పెట్టుకుని మన చెల్లిని మన అక్కని మన తల్లినైతే మనం వేధిస్తామా అన్నటువంటి దాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకుని ఆడపిల్లల్ని వేధించవద్దు అన్నటువంటి సందేశాన్ని ఇచ్చేదానికోసంగా ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క దానికి మంచి స్పందన ఉంది. అధికారులు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు, యువత అధికారులు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని విశాఖపట్నం ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం.